మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తన్నేదో రకంగా జైలుకు పంపాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడదని ప్రశ్నించారు. ఏసీబీ కేసులో అసలు పసలేదని మీడియా ప్రతినిధులతో చేసిన చిట్చాట్లో మాట్లాడారు కేటీఆర్. తన అక్రమ కేసులు ఇరికించేందుకు ఇదో ఆరో ప్రయత్నమని, అయినా రేవంత్ రెడ్డికి ఏమీ దొరకడం లేదన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు ఏం తీర్పు వస్తుందో చూద్దామన్నారు కేటీఆర్. జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదన్నారు. ఇదే కేసులో ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో 7న విచారణకు హాజరుపై తన లాయర్లు నిర్ణయం తీసుకుంటారన్నారు. రేసు కావాలని తాను నిర్ణయం తీసుకున్నా వద్దనేది రేవంత్ నిర్ణయం. ఇద్దరి నిర్ణయాలపై కేబినెట్లో చర్చ జరగలేదన్నారు. తనపై కేసు పెడితే రేవంత్ రెడ్డిపై కూడా కేసు పెట్టాలని అభిప్రాయపడ్డారు కేటీఆర్. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మీడియాతో చిట్చాట్ సందర్భంగా కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రమణ, మరోసారి కూడా కేటీఆర్ చిట్చాట్లో ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన దానిపైన కూడా రెస్పాండ్ అయ్యారని చెప్పుకోవచ్చు. అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది, ఇప్పటికే ఆ కోర్టులో వాదోపవాదనలు ఎన్న సమయంలో కూడా ఏసీబీకి సంబంధించినందుకు మాత్రం ఎక్కడైనా అవినీతి జరిగితే మాత్రమే కేసు పెట్టాలి, కానీ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కు పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిన సందర్భంలో మాత్రం ఏసీబీ కేసు ఏ విధంగా నిలబడుతుందన్న దానిపైన కూడా ఇప్పటివరకు మాత్రం ఒక క్లారిటీ లేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందనే దానిపైన కూడా స్పష్టంగా తెలిపారు. దీంతో పాటుగా న్యాయస్థానాలకు సంబంధించిన మాత్రం మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఫార్ములా ఈ కేసు విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసుకు సంబంధించిన మాత్రం ఒక లొటపీస్ కేసుగా మాత్రమే నేను భావిస్తున్నానంటూ కూడా ఇప్పటివరకు కేటీఆర్ తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా కేసుకు సంబంధించిన అంశాలపైన కూడా ఏజీ దగ్గరనే సమాధానం లేదు. రేసుకు సంబంధించినంత వరకు మాత్రం ఏదైతే కేసు నమోదు చేశారో కేసు వివరాలకు సంబంధించినంత కావచ్చు, అందులో పసలేదు కాబట్టి సమాధానాలు కూడా చెప్పలేకపోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటివరకే కేసు విషయానికి వస్తే మాత్రం ఏదైతే నాపై ఇప్పటివరకే కేసు పెట్టారో కేసు పెట్టడానికి కేబినెట్ లో నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి కూడా ఇప్పటివరకే అంటున్న నేపథ్యంలో మాత్రం రేవంత్ రెడ్డి కూడా ఈ ఫార్ములా ఈకి సంబంధించిన మాత్రం ఏదైతే ఆ కేసు ఉందో దాన్ని ఫార్ములా ఈ రద్దు చేసుకునే సమయంలో కూడా కేబినెట్ తో చర్చించ కూడా రద్దు చేసుకున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా ఆ కేసు పెట్టాలంటే కూడా ఒక హాట్ కామెంట్లు ఇప్పటివరకే చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా త్రిబుల్ కు సంబంధించి ఇప్పటివరకే అలైన్మెంట్ మార్చారు. ఆ అలైన్మెంట్ మార్చడం ద్వారా రాష్ట్రంలో దాదాపు 12,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకే మాజీ ఆర్ఎన్బి శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపిన అంశాన్ని కూడా మరోసారి కూడా ప్రశ్నించారు. ఇప్పటివరకే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సంవత్సర కాలంలో మాత్రం 138 కోట్ల రూపాయలు కూడా అప్పు చేసింది. ఈ అప్పు చేసిన రూపాయలు మాత్రం పెద్ద మొత్తంలో కూడా ఢిల్లీకి పంపించడానికి అప్పు చేశారు. పెద్ద పెద్ద కాంట్రాక్టుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసి మాత్రం ఢిల్లీకి కూడా పంపించడానికి ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తుంది అంటూ కూడా ఒక హాట్ కామెంట్లు కూడా చేసిన సిచ్యువేషన్ కనిపించింది. దీంతో పాటుగా కాజాగూడలో ఏదైతే పేదలకు సంబంధించిన ఇళ్లను కూడా కూల్చివేసి అక్కడ రియల్ ఎస్టేట్ కు సంబంధించినందుకు రియల్ ఎస్టేట్ చేయాలి అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకే ఆలోచన చేస్తుంది. దాన్ని పర్సనల్ గా లాభాల కోసం మాత్రమే అక్కడున్న పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నిటి కూడా ఇప్పటివరకే కూల్చే ప్రయత్నం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్న దానిపైన కూడా స్పష్టత ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన కూడా స్పీకర్ ఇప్పటివరకే ఒక నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఈ సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత మాత్రం సుప్రీంకోర్టు కూడా వెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉందన్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒక కామెంట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా శాసనసభకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడం పట్ల కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీ పదే కూడా ప్రశ్నిస్తుంది. కేసీఆర్ శాసనసభకు అటెండ్ అయిన తర్వాత విలువైన సూచనలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అంటున్న నేపథ్యంలో పిఎస్సి చైర్మన్ నియామకం విషయంలో కూడా కేసీఆర్ కు సంప్రదించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారు. సభా సాంప్రదాయాలకు సంబంధించినందుకు మాత్రం కట్టుబడి ఉండే నిర్ణయాలు మాత్రం ఎక్కడ తీసుకున్నారు, కేసీఆర్ వస్తే మాత్రం ఎలాంటి గౌరవం ఇస్తారు, శాసనసభ సమావేశాలకు సంబంధించిన మాత్రం గౌరవం ఇవ్వని చోటుకి మాత్రం ఏ విధంగా కేసీఆర్ వస్తారు అన్న దానిపై కూడా ఒక క్లారిటీ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా వచ్చే రోజుల్లో మాత్రం కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారు. వచ్చిన తర్వాత మాత్రం రాష్ట్రంలో ఏదైతే 6 గ్యారెంటీలు 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిందో వాటన్నిటిని కూడా ప్రశ్నించడానికి మాత్రం మేము ముందుంటాము. ఆ తర్వాత మాత్రం కేసీఆర్ కూడా ప్రజల్లోకి తొందరగా వస్తారు, తొందరలోనే వచ్చే అవకాశం ఉందన్న దానిపైన కూడా స్పష్టత ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు ప్రతి దానిపైన కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మాత్రమే కేసుల పరంపర కొనసాగుతుంది. సోషల్ మీడియా పైన కేసులు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ తనను కూడా ఇరికించే ప్రయత్నంలో భాగంగానే ఇప్పటివరకు ఈ కేసు ఆ వివరాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. ఏసీబీలో మాత్రం
ఈ కేసు నిలబడతాయి కదా, ఈడీకి సంబంధించిన వరకు విచారణకు Yes. వెళ్తామా లేదనే దానిపైన కూడా ఒక స్పష్టత వస్తుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు రమణ. ఓకే ప్రవీణ్, హలో ప్రవీణ్, వినబడుతోందా? వినబడుతుంది. ఈ ట్రిబుల్ మీద కూడా కామెంట్ చేశారు, దానికి సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు? ట్రిబుల్ కి సంబంధించిన అలైన్మెంట్ మార్చారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే కుంభకోణం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తుందో అందులో భాగంగానే దాదాపు 12,000 కోట్ల రూపాయలు కూడా కుంభకోణం చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటివరకే అలైన్మెంట్ మార్చారు. ఇప్పటివరకే ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినంత వరకు మాత్రం అలైన్మెంట్ మార్చడానికి గల కారణాలు దానిపైన కూడా ఒక స్పష్టత ఇవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అలైన్మెంట్ మార్చడానికి సంబంధించి కుంభకోణం చేయాలని మాత్రమే అలైన్మెంట్ మార్చింది. ట్రిపుల్ లో మాత్రం భారీ కుంభకోణం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది అంటూ కూడా ఒక హాట్ కామెంట్ కూడా చేశారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా వివిధ ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీకి మూటలు పంపడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమంలో కూడా డబ్బులు మాత్రం వసూలు చేసి మాత్రం ఢిల్లీకి పంపించే ఆలోచన ఉంది. కాబట్టి అలాంటి కార్యక్రమాలు తీసుకుంటుంది, అలైన్మెంట్లు మారుస్తుంది అనే దానిపైన కూడా ఒక హాట్ కామెంట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.